ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయిన పంకిన్ హెడ్ అనే హర్రర్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ నుంచి యంగర్ ఆడియన్స్ వరకు బాగా లైక్ చేస్తారు. దీంట్లో అడ్వెంచర్ తో పాటు హర్రర్ ని మిక్స్ చేసేసి ఎమోషనల్ ఎలిమెంట్స్ తో నింపేశారు. మీకు గూస్ బంప్స్ లేదా హోకస్ పోకస్ లాంటి మూవీస్ నచ్చితే ఇది కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. మూన్ లైట్ టైంలో ఒక పిల్లాడు చాలా ఫాస్ట్ గా భయపడుతూ పరిగెత్తుతూ ఉన్నాడు. ఎందుకంటే అతని వెనకాల ఒక భయంకరమైనటువంటి స్కేర్ క్రో అతన్ని ఫాలో చేస్తుంది. ఈ పిల్లాడు అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద గడ్డి పొదల వెనకాల దాక్కొని తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అంతలో స్కేర్ క్రో వెనకాల నుంచి వచ్చేసి అతన్ని క్యాప్చర్ చేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే ఒక ఫ్యామిలీ కార్ లో డ్రైవ్ చేసుకుంటూ న్యూయార్క్ సిటీని వదిలేసి రెడ్ హెవెన్ అనే చిన్న టౌన్ కు షిఫ్ట్ అవ్వడానికి రెడీ అయిపోయారు. అయితే ఆ టౌన్ లో హార్వెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఎండ్ కాదు. అంటే ఇయర్ మొత్తం పంటలు పండుతూనే ఉంటాయి. ఇకపోతే ఈ ఫ్యామిలీలో అమ్మాయిన క్యాసీ, ఆమె పెద్ద కొడుకు ఫిన్, చిన్న కొడుకు శామ్ ఉన్నారు. డాడ్ చనిపోయిన తర్వాత వీళ్ళంతా తమ గతాన్నంతా మర్చిపోయి ఒక కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయడానికి ఈ టౌన్ కి వస్తున్నారు. అయితే శామ్ మాత్రం తన డాడ్ చనిపోయినప్పటి నుంచి ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఓపెన్ గా ఉండడు. ఎంతలా అంటే ఈవెన్ తన అమ్మతో పాటు బ్రదర్ తో కూడా సరిగ్గా మాట్లాడు. కానీ క్యాసీ, ఫిన్ మాత్రం ముందు నుంచే బాగా క్లోజ్ గా ఉండేవారు కాబట్టి ఇప్పటికి కూడా ఒకరితో ఒకరు మంచి టైం ని స్పెండ్ చేస్తారు. వీళ్ళిద్దరిని చూసి శామ్ కి అమ్మ, అన్నయ్య నన్ను పెద్దగా కేర్ చేయట్లేదని అనుకుంటాడు. ఇక్కడ శామ్ తన డాడ్ తో బాగా క్లోజ్ గా ఉండేవాడు. డాడ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఫ్యామిలీలో ఒక పార్ట్ కాదనే ఫీలింగ్ లో ఉంటాడు. అంతేకాదు ఎప్పుడు కూడా కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తాడు. ఇకపోతే ఫైనల్ గా వాళ్ళు ముగ్గురు కూడా తమ కొత్త ఇంటికి వచ్చేస్తారు. అక్కడే ఆ టౌన్ షెరీఫ్ ని మీట్ అవుతారు. అతని ఇల్లు పక్కనే ఉంటుంది. ఇక షెరీఫ్ వీళ్ళకి వెల్కమ్ చెప్పేసి తన కూతురైన బెకాని కూడా ఈ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇక్కడ బెకా శామ్ తో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటుంది. కానీ శామ్ ఆమెకు కూడా రూడ్ గా రెస్పాన్స్ ఇచ్చేసి అవాయిడ్ చేసేస్తాడు. ఇక షెరీఫ్ వాళ్ళని ఈ రోజు జరుగుతున్నటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్ కి ఇన్వైట్ చేస్తాడు. నిజానికి ఈ ఫెస్టివల్ అనేది ఈ టౌన్ కి చెందినటువంటి ఫార్మర్ అయిన మిస్టర్ పామర్ తన సొంత ఫార్మ్ ల్యాండ్ పైనే జరుగుతుంది. అయితే శామ్ అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ ఫిన్ ఏదో ఒక విధంగా తన బ్రదర్ ను ఒప్పిస్తాడు. ఇక ముగ్గురు కూడా ఆ ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ జరుగుతున్నటువంటి సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ లెక్కలేనన్ని వెజిటబుల్స్ తో పాటు ఫ్రెష్ గా ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మిస్టర్ పామర్ తన సొంత భూమిపై పండించినవి అయి ఉంటాయి. ఈ టౌన్ లో నివసించే జనం ఇలా కంటిన్యూస్ గా హార్వెస్ట్ వస్తున్నందుకు పైనున్న ఆ దేవుడికి ఎంతో థ్యాంక్స్ చెప్తూ ఒక విధంగా ఈ రోజు ఒక మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ చూస్తే ఒక భయంకరమైనటువంటి స్కేర్ క్రో అక్కడే హ్యాంగ్ చేసి ఉంటుంది. ఎనీవేస్ క్యాసీతో పాటు ఫిన్ ఇద్దరు కూడా అక్కడ ఉన్న వాళ్ళతో బాగా కలిసిపోతారు. కానీ శామ్ తీరు మాత్రం డిఫరెంట్ గా కనిపిస్తుంది. కాబట్టి అతను వెనకాల ఉన్నటువంటి బాన్ వైపు వెళ్తాడు. చుట్టూ చూస్తే ఎవరు లేరు కాబట్టి ఛాన్స్ చూసేసి బాన్ లోపలికి మెల్లగా వెళ్ళిపోతాడు. అక్కడ లోపల శామ్ కి ఒక కుళ్ళిపోయిన పంప్కిన్ కనిపిస్తుంది. గ్రౌండ్ లోపల నుంచి రూట్స్ అనేవి చాలా డీప్ గా ఉండి చూస్తుంటే వాటి తీగలనేవి బయటికి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయితే అక్కడున్న ఆ గ్రౌండ్ పైన ఒక కుప్ప పైన ఆ పంప్కిన్ పెరుగుతూ ఉంది. శామ్ దాని దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పంప్కిన్ లోపల ఒక అరుస్తున్న మొహం కనిపిస్తుంది. శామ్ కి ఇదంతా తన భ్రమ అనిపించింది కాబట్టి మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి వెళ్లి చూస్తాడు. కానీ అంతలో అక్కడికి పామర్ వచ్చి శామ్ చేయాలనుకున్న పనిని స్టాప్ చేసేస్తాడు. చూస్తుంటే పామర్ ఇక్కడ శామ్ కి ఒక పెద్ద లెసన్ చెప్పే మూడ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అప్పుడే అక్కడికి బెకా వచ్చేసి శామ్ ను బాన్ నుంచి బయటకి తీసుకెళ్లిపోవడం వల్ల పామర్ యొక్క కోపం నుంచి బ్రతికిపోతాడు. ఇక అటువైపుగా పామర్ బాన్ కి లాక్ వేసేసి దాని కీని తన జేబులో పెట్టుకుంటాడు. అయితే శామ్ ఇదంతా చూసేస్తాడు. కానీ తన మనసులో ఏదో ఒక తెంగరి పని చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు బెకా అంటుంది, నువ్వు పామర్ నుంచి దూరంగా ఉండాలి. పామర్ ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ పంకిన్ ని పండిస్తాడు. ఎవరైనా ఆ పంకిన్ దగ్గరికి వెళ్ళినా లేదా దాన్ని పండించే ల్యాండ్ దగ్గరికి వెళ్ళడం అనేది పామర్ కి ఇష్టం ఉండదు. ఈ రోజు టౌన్ లో ఉన్నటువంటి అందరికి కూడా ఒక స్పెషల్ డే. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఈ రోజున టౌన్ మొత్తం ఇక్కడికి వచ్చేసి పామర్ హార్వెస్ట్ చేసేటువంటి ఈ ల్యాండ్ కి ఎంతో గ్రాటిట్యూడ్ చూపిస్తారు. అంటే జనాలు ఇక్కడికి వచ్చేసి పైన ఉన్నటువంటి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా కిందున్నటువంటి ఈ భూమికి చెప్తున్నారని అర్థమవుతుంది. ఇదంతా విన్న శామ్ కి చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇది కేవలం ఒక పంట భూమి మాత్రమే కదా, దీనికి ఈ జనాలంతా పిచ్చి పట్టినట్టు ఎగబడి మరి థ్యాంక్స్ చెప్తున్నారంటే డౌట్ వస్తుంది. ఇకప్పుడు బెక్కా ఇంకొన్ని విషయాలు చెప్తూ 2003లో ఈ టౌన్ అంతా పూర్తిగా అంతరించిపోయే దశలో ఉండేది. నిజానికి ఒకప్పుడు ఇక్కడున్న నేలపై ఏ పంట కూడా పండేది కాదు. అయితే ఒకరోజు పామర్ ఇక్కడున్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా చేంజ్ చేశాడు. ఇప్పుడు ప్రతి సంవత్సరం పామర్ ఇంత పెద్ద మొత్తంలో క్రమం తప్పకుండా హార్వెస్ట్ చేస్తున్నాడు. టౌన్ అంతా కూడా పామర్ పండించే పంటపైనే డిపెండ్ అయి ఉన్నారు. అంతేకాదు హార్వెస్ట్ ను టౌన్ బయట అమ్మేసి డబ్బులు కూడా తెస్తాడని చెప్తుంది. అంటే ఫ్రెండ్స్, ఒక రకంగా పామర్ ఈ టౌన్ ని ప్రాస్పరస్ గా ఉంచడానికి తన 100% ఇచ్చాడు. కాబట్టి జనమంతా పాపన్ని దేవుడికి
ప్రతిరూపంలా గొలుస్తూ అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఈ మాటలు విన్న తర్వాత శామ్ కి ముఖ్యమైన విషయాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి బెకాతో అతనికి కొంచెం మంచి ఫ్రెండ్షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లే టైం వచ్చింది. అయితే పామర్ అక్కడి నుంచి వెళ్లే ముందు శామ్ ఫ్యామిలీకి ఎన్నో వెజిటబుల్స్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అప్పుడు క్యాసీ అతనికి డబ్బిస్తుంటే దానికి పామర్ డబ్బును తీసుకోకుండా దీనికి మనీ ఏం అవసరం లేదు, ఈ ల్యాండ్ తన వాళ్ళని సొంత కిడ్స్ గా చూసుకుంటుందని చెప్తాడు. ఇక ఇంటికి వెళ్తూ క్యాసీ ఫిన్ ఇద్దరు కూడా మళ్ళీ ఏదో ఒక కన్వర్సేషన్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రేపు హలోవిన్ జరిగే టైం వచ్చింది. ఎల్లుండి వచ్చేసరికి ఫిన్ కి 18 ఏళ్లు నిండుతాయి. ఎనీవేస్ ఇప్పుడు శామ్ అక్కడ పామర్ తన జాకెట్ ని షెడ్ లో వేలాడదీసి వెళ్లిపోవడం చూస్తాడు. దాంట్లో బాన్ యొక్క కీ ఉంది కాబట్టి ఇదే ఛాన్స్ అని చెప్పేసి శామ్ సైలెంట్ గా కీని తీసుకొని మళ్ళీ బాన్ లోకి ఎంటర్ అయిపోయి ఆ పంకిన్ ని ఎత్తడానికి ట్రై చేస్తాడు. కానీ అది ఏమాత్రం కదలట్లేదు. అప్పుడు శామ్ దాన్ని కట్ చేసి ఆ వేరు నుంచి సపరేట్ చేస్తాడు. అలా సపరేట్ చేస్తుంటే అక్కడ ఎవరో అరుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. కానీ దాన్ని ఎక్కువగా గమనించకుండా శామ్ ఆ పంకిన్ ని ఎత్తుకొని తనతో పాటు తీసుకొచ్చి క్యాసీ ఫిన్ తో ఈ పంకిన్ ని మిస్టర్ పామర్ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడని అబద్ధం చెప్తాడు. ఇక శామ్ దాన్ని ఇంటికి తీసుకెళ్తాడు. కానీ కొద్దిసేపట్లోనే అది దారుణంగా కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయి దాని నుంచి భరించలేని స్మెల్ వస్తుంది. కాబట్టి శామ్ దాన్ని బ్యాగ్ లో పెట్టేసి ఫిన్ తో నేను ఇలా ఎందుకు చేశానంటే ఓసారి పామర్ కి మనల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఎలా ఉంటుందో ఒక లెసన్ చెప్పడానికి కొట్టేశానని చెప్తాడు. అప్పుడు ఫిన్ తన తమ్ముడిని అర్థం చేసుకొని నువ్వు దీన్ని తిరిగి పామర్ కి ఇచ్చేయాలి, ఇక్కడున్న వాళ్ళంతా మనపై ఇంత మంచితనాన్ని చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని తన బ్రదర్ తో ప్రేమగా చెప్తాడు. అయినా గానీ శామ్ ఫిన్ మాట ఎప్పుడు కూడా విన్నది లేదు కాబట్టి శామ్ అనుకుంటాడు నేనే ఇక్కడ పెద్దోన్ని, తన అన్నయ్య అయిన ఫిన్ ని చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తాడు. ఎందుకంటే ఫిన్ అతనికి క్లోజ్ గా మూవ్ అయ్యేందుకు బాగానే స్పేస్ ఇచ్చేసి ఉంటాడు. అయితే ఇక్కడ కూడా శామ్ తన సొంత బ్రదర్ నే తిరిగి తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదెక్కడి సంతరా నాయన అనేసి ఫిన్ ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో పామర్ తన పంకిన్ కనిపించట్లేదని తెలుసుకొని అలానే అరుస్తూ ఉండిపోతాడు. ఇక్కడ క్యాసీ పామర్ ఇచ్చినటువంటి వెజిటబుల్స్ కట్ చేసి మంచిగా డిన్నర్ తయారు చేసి పెట్టేస్తుంది. కాబట్టి ముగ్గురు కూడా తినడానికి డైనర్ దగ్గర కూర్చున్నారు. కానీ శామ్ తినలేకపోయాడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇక్కడ శామ్ కి మళ్ళీ అమ్మ అన్నయ్య ఇద్దరు కూడా నన్ను కంట్రోల్ చేస్తున్నారు అనిపించింది. అందుకే అతను కోపంగా అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు. అయితే అప్పుడు ఇంటి బయట నుంచి డోర్ బెల్ అనేది రింగ్ అవుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు పామర్ వచ్చాడని అనుకుండొచ్చు, కానీ అతనికి బదులుగా షరీఫ్ వస్తాడు. అతని క్యాసీతో చాలా రెస్పెక్ట్ఫుల్ గా మీ కొడుకు శామ్ మిస్టర్ పామర్ యొక్క స్పెషల్ పంకిన్ ని కొట్టేశాడు కాబట్టి శామ్ ముందుగానే తానే స్వయంగా వెళ్లి ఆ పంకిన్ ని రిటర్న్ ఇచ్చేస్తే మంచిది. మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ టౌన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పామర్ ని దేవుడితో పోల్చుతూ ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మీరు దీన్ని గుర్తించుకోవాలని చెప్తాడు. ఇదంతా విన్న క్యాసీ షాక్ అవుతుంది. కానీ ఫిన్ కి ముందే నిజం తెలుసు కాబట్టి వెంటనే అతని పైకెళ్లి శామ్ ని ఒప్పించడానికి ట్రై చేస్తూ డాడ్ చనిపోయిన తర్వాత శామ్ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడని అర్థం చేసుకొని కొంతసేపు వరకు తన బ్రదర్ తో గేమ్ కూడా ఆడి కొంచెం మంచి మూడ్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అయినా కానీ శామ్ అతని మాట వినడానికి రెడీగా లేడు. దాంతో ఫిన్ శామ్ తో ఈ పంకిన్ తిరిగి ఇచ్చేయడానికి నేను కూడా నీతో వస్తానని అంటాడు. కానీ శామ్ కి అలాంటి ఆలోచన లేదు కాబట్టి ఏ మాత్రం కదలడు. ఇప్పుడు ఫిన్ కి శామ్ తో పాటు తన అమ్మ గురించి టెన్షన్ అవుతుంది కాబట్టి అతను తనే స్వయంగా ఆ పంకిన్ ని తిరిగి ఇచ్చేయడానికి సైకిల్ తీసుకుని వెళ్లిపోతాడు. ఇక బాన్ లోకి వెళ్లి పంకిన్ ను దాని ప్లేస్ లో తిరిగి పెట్టేస్తున్నప్పుడు అక్కడ అతను షాక్ అవుతాడు. ఎందుకంటే బ్యాక్ లో పంకిన్ కి బదులుగా మన మూవీ స్టార్టింగ్ లో చూసినటువంటి ఆ పిల్లడి యొక్క కట్ చేసిన హెడ్ ఉంటుంది. అయితే ఫిన్ అక్కడి నుంచి బయటపడే లోపు ఆ తీగలన్నీ కూడా అతన్ని చుట్టేస్తాయి. అంతేకాదు ఒక వైన్ అనేది అతని నోట్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు పెరిగేటువంటి ఒక కొత్త స్పెషల్ పంకిన్ అనేది డైరెక్ట్ గా ఫిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శామ్ కళ్ళు ఓపెన్ చేస్తే ఫిన్ ఇంట్లో లేడు. అతని సైకిల్ కూడా బయట లేదు. ఈ విషయం శామ్ బెకాతో చెప్తూ నిన్న రాత్రి మా అన్నయ్య పామర్ ఫామ్ కి వెళ్ళాడు. ఎందుకంటే నేను కొట్టేసినటువంటి ఆ స్పెషల్ పంకిన్ ని తిరిగి ఇవ్వడానికి వెళ్ళాడని చెప్తాడు. అది విన్న బెకా షాక్ అవుతుంది. ఎందుకంటే బెకా శామ్ కు క్లియర్ గా ముందే చెప్పింది పామర్ నుంచి దూరంగా ఉండమని చెప్పి ఉంటుంది. అయినా సరే శామ్ ఇలాంటి పెద్ద తలనొప్పి పని చేసేశాడు. అతనికి ఇప్పుడు బెకా తన డాడ్ కి చెప్తుందని తెలుసు కాబట్టి శామ్ సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక సైకిల్ పై డైరెక్ట్ గా పామర్ ఫామ్ కి రీచ్ అవుతాడు. అక్కడ ఫిన్ సైకిల్ పక్కనే స్కేర్ క్రో అనేది నిల్చొని ఉంది. ఈసారి శామ్ మళ్ళీ బాన్ వైపు వెళ్తాడు. కానీ ఇప్పుడు పామర్ అక్కడ రెడీగా తన చేతిలో ఒక షాట్ గన్ తీసుకుని నిల్చొని కనిపిస్తాడు. అందుకే అతన్ని దూరం నుంచి తిరిగి పంపించేస్తాడు. కానీ అక్కడ నుంచి వెళ్తుంటే శామ్ అక్కడ ఇంతకు ముందున్నటువంటి స్కేర్ క్రో అనేది తను ఉన్నటువంటి ప్లేస్ నుంచి కనిపించకపోవడాన్ని పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఇక శామ్ తిరిగి ఇంటికి వచ్చేసి తన అమ్మతో అన్నయ్య ఫిన్ కనిపించట్లేదని చెప్తాడు. అక్కడే షరీఫ్ కూడా
ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా పిలుస్తారు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ దిమ్మ తిరిగిపోయే విషయం ఏంటంటే ఫిన్ కనిపించట్లేదని శామ్ చెప్పినప్పుడు దానికి అమ్మంటుంది, ఫిన్ అంటే ఎవరు, నీ కొత్త ఫ్రెండా, నాకు ఒకటే కొడుకున్నాడు అది నువ్వే అని రిప్లై ఇస్తుంది. దీని అర్థం అమ్మకు ఫిన్ ఎవరో తెలియట్లేదు. ఇక్కడ క్యాసీ పూర్తిగా ఫిన్ ని మర్చిపోయింది. షరీఫ్ పరిస్థితి కూడా అంతే ఉంది. అప్పుడు శామ్ వెంటనే ఇంట్లోకి వెళ్లి తమ ఫ్యామిలీ ఫోటోని తీసుకొచ్చి అమ్మకి చూపిస్తాడు. దాంట్లో వాళ్ళు ముగ్గురున్నారు. కానీ అమ్మ ఆ ఫోటోని పట్టుకున్న వెంటనే ఆ ఫోటోలో నుంచి ఫిన్ కనిపించట్లేదు. వాళ్ళందరి రియాక్షన్ చూసి శామ్ మొత్తం షాక్ అయిపోతాడు. అంతలో అక్కడికి బెకా వచ్చేసి శామ్ ను సైడ్ కి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ బెకాకి ఏం జరుగుతుందో అంతా తెలుసు. నిజానికి ఆమె ఫిన్ ని మర్చిపోలేదు. ఎందుకంటే ఆమె కూడా శామ్ లాగా ఇప్పటికీ అడల్ట్ కాదు. బేకా శామ్ తో అంటుంది, నీ బ్రదర్ పామర్ క్యాప్చర్ లో ఉన్నాడు, నువ్వు అరవడం కొంచెం తగ్గించాలి, లేకపోతే నువ్వు కూడా కనిపించకుండా పోతావు. అయితే ఈ టౌన్ లో ప్రతి సంవత్సరం పిల్లలు కనిపించకుండా పోతారు. ఈ విషయం గురించి టౌన్ లో ఉన్న ప్రతి పిల్లాడికి తెలుసు, కానీ పెద్దలకు మాత్రం తెలీదు. కొన్ని సంవత్సరాల క్రితం నా క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయి సడన్ గా కనిపించకుండా పోయింది. కానీ ఆమె గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె కనిపించట్లేదని ఆలోచించకుండా అక్కడ కంప్లీట్ టౌన్ అంతా కూడా ఆ అమ్మాయిని మర్చిపోయింది. ఈవెన్ ఆమె సొంత ఫ్యామిలీ కూడా మర్చిపోయారు. కానీ కేవలం ఆమె అక్క మాత్రమే గుర్తుంచుకుంది. అయితే అదంతా కూడా ఆమెకి 18 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే గుర్తుంచుకుంది. ఆ తర్వాత ఆమె కూడా మర్చిపోయింది. టౌన్ లో ఏ పిల్లాడైనా కనిపించకపోయినా సరే ఇక్కడున్న అడల్ట్ మెంబర్స్ అందరూ కూడా, అంటే 18 ఎబోవ్ ఉన్న వాళ్ళు అతన్ని మర్చిపోతారు. ఒక పిల్లాడు కనిపించకుండా పోయాడన్న విషయం కేవలం కిడ్స్ కి మాత్రమే గుర్తుంటుంది. అది కూడా వాళ్ళు అడల్ట్ అయ్యే వరకు మాత్రమే గుర్తుంటుంది. వన్స్ ఆ ఏజ్ వచ్చేస్తే మనం కూడా మర్చిపోతాం. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చూస్తే కిడ్స్ వచ్చేసి పేరెంట్స్ కి లేదా పెద్దోళ్ళకి ఒక పిల్లాడు కనిపించట్లేదని చెప్తారు. కానీ అడల్ట్ మెంబర్స్ యొక్క మెమొరీ నుంచి ఆ కనిపించకుండా పోయిన పిల్లాడు కంప్లీట్ గా ఎరేజ్ అయిపోయి ఉంటాడు. అందుకే టౌన్ లో పిల్లలు చెప్పేది ఎవ్వరు నమ్మరు. సో ప్రజెంట్ ఇక్కడ శామ్ అమ్మ కూడా తన కొడుకు కనిపించట్లేదనే విషయాన్ని నమ్మట్లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమె కేవలం నిన్నే ఈ టౌన్ కి వచ్చింది. కానీ శామ్ కి ఒక్కటి మాత్రం తెలుసు, తను చేసినటువంటి ఈ పిచ్ యాక్టివిటీ అనేది తన కంప్లీట్ ఫ్యామిలీపై చాలానే ఎఫెక్ట్ చేసిందని తెలుసు. ఎస్పెషల్లీ తన బ్రదర్ అయిన ఫిన్ పైన బాగా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు శామ్ తన బ్రదర్ కోసం ఏదో ఒకటి చేయాలి. కానీ టౌన్ లో అతనికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ టౌన్ బయట ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చేయాలనుకుంటే ఏదైనా చేసే కెపాసిటీ ఉంది. బెకా శామ్ ని టౌన్ బయట అడవిలో ఉన్న క్యాంపర్ వ్యాన్ లో ఉండే రస్తీ దగ్గరికి తీసుకెళ్తుంది. బేకా రస్తీని ఎన్నో సంవత్సరాల క్రితం హార్వెస్ట్ ఫెస్టివల్ లో ఓసారి చూసింది. రస్తీ ఆ టైంలో అక్కడ పెద్ద సీన్ చేస్తూ గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఈ ఫామ్ నుంచి దూరంగా ఉండాలి, ఇది మీకు చాలా డేంజరస్ అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే బెకా డాడ్ రస్తీని అక్కడ నుంచి తోసి బయటకి గెంటేశాడు. ఇప్పటికీ ఆ విషయం బెకాకి గుర్తుంది. కాబట్టి శామ్ ను రస్తీ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకంటే రస్తీని ఆ ఫామ్ ఎందుకంత డేంజరస్ అనే విషయాన్ని చెప్పగలడు. రస్తీ దగ్గరికి వెళ్ళిన తర్వాత శామ్ తన సిచ్యువేషన్ గురించి అంతా కూడా చెప్పేస్తాడు. అది విన్న రస్తీ ఇద్దరిని కూర్చోబెట్టి అసలైన నిజాల్ని చెప్తూ, ఎన్నో సంవత్సరాల క్రితం ఈ టౌన్ అంతా నాశనమైంది. ఇక్కడున్న నేల మొత్తం కూడా బీడు భూముల్లాగా మారిపోయి పంటలు పండకుండా పనికి రాకుండా అయిపోయాయి. దానివల్ల ఈ టౌన్ లో ఉన్నటువంటి జనమంతా ఈ టౌన్ ను వదిలేసి వెళ్లిపోయారు. ఇక్కడే ఉన్న వాళ్ళు ఎంతో కష్టంగా తమ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒక రోజు సడన్ గా భూమంతా కూడా పంట పండించే విధంగా మారిపోయింది. నేల అంతా కూడా సారవంతంగా మారిపోయింది. పంటల యొక్క దిగుబడి బాగా పెరిగింది. ఏ పంట వేసినా అదే పండేది. సంవత్సరం పొడవునా హార్వెస్ట్ అనేది జరిగేది. సంవత్సరాల తరబడి జనం దీన్ని ఒక అద్భుతంగా భావించారు. కానీ నిజానికి ఆ భూమి శాపగ్రస్తంగా మారింది. పామర్ ఆ భూమిపై ఒక ఈవిల్ ఫోర్స్ ను నిద్ర లేపేలా చేశాడు. ఆ ఈవిల్ ఫోర్స్ సంవత్సరం పొడవునా భూమిని యూస్ఫుల్ గా ఉంచుతుంది. కానీ దానికి బదులుగా ప్రతి ఏటా ఒక పిల్లాన్ని తీసుకుంటుంది. అంటే ప్రతి సంవత్సరం ఆ భూమి ఒక పిల్లాన్ని మింగి తినేస్తుంది. దీని అర్థం ఆ పంట నుంచి వచ్చినటువంటి హార్వెస్ట్ ని టౌన్ తింటుంది. టౌన్ కి దీని గురించి ఏం తెలీదు. కనిపించకుండా పోయినటువంటి పిల్లల గురించి టౌన్ అంతా మర్చిపోతుంది. ఎందుకంటే టౌన్ మొత్తం కూడా ఆ శాపగ్రస్తమైనటువంటి మట్టిలో పండించిన పంటని తింటుంది. ఆ నేల అనేది టౌన్ లో ఉన్నటువంటి పీపుల్ యొక్క మెమొరీ నుంచి కనిపించకుండా పోయిన పిల్లాడి యొక్క రూపాన్ని తుడిచేస్తుంది. ఫ్రెండ్స్, నిన్న క్యాసీ ఈ టౌన్ లోకి వచ్చిన తర్వాత పామర్ ఇచ్చినటువంటి వెజిటబుల్స్ ని తినేసింది. అందుకే ఆమె తన కొడుకైనటువంటి ఫిన్ ని మర్చిపోయింది. అంటే ఆ నేలపై పండించినటువంటి హార్వెస్ట్ ని తిన్నంత కాలం ఆ భూమి తనలో మింగేసినటువంటి వాటిని ఎవ్వరు కూడా ఏం గుర్తుంచుకోలేరు. కానీ పిల్లలకు అన్ని గుర్తుంటాయి. ఎందుకంటే ఆ నేల ఈ పిల్లల్ని ఇంకా కంప్లీట్ గా పండినట్టుగా భావించదు. అంటే మెచ్యూర్ అయినట్టు అనుకోదు. విచ్ మీన్స్ వాళ్ళు ఇంకా పెరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు పండినప్పుడు అంటే మెచ్యూర్ అయినప్పుడు లేదా అడల్ట్ ఏజ్ వచ్చినప్పుడు ఆ భూమి వాళ్ళపై కూడా ఎఫెక్ట్ చూయిస్తూ వాళ్ళని కూడా దీనికి రెడీ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ హార్వెస్ట్ చేసిన తర్వాత ప్రజలందరూ దానిపై
డిపెండ్ అవుతారు. నెక్స్ట్ హార్వెస్ట్ అయిన వెంటనే భూమి కూడా వాళ్ళని మింగేసి తనలో కలుపుకొని ఈ అడల్ట్స్ అందరినీ కూడా నెక్స్ట్ వచ్చే హార్వెస్ట్ కి న్యూట్రిషన్ గా మారిపోతారు. లైక్ ఇదంతా చూస్తే గివ్ అండ్ టేక్ లాగా రన్ అవుతుంది. అయితే రస్తీకి ఇవన్నీ ఎలా గుర్తున్నాయి? అతను కూడా అడల్ట్ కదా, ఎందుకని అంతా మర్చిపోలేదు? దీనికి ఆన్సర్ వచ్చేసి అతను ఇప్పటి వరకు ఆ నేలపై పండించిన ఎలాంటి ఫుడ్ ని కూడా తినలేదు. అతని సిటీ నుంచి తెచ్చిన ఫుడ్ ని మాత్రమే తింటాడు. ఇక రస్తీ ఆ పిల్లలకి ఇంకొన్ని విషయాలు చెప్తూ ఈ రోజు హలోవీన్ జరుగుతుంది. కరెక్ట్ గా రాత్రి 12 గంటలు అయ్యేలోపు ఆ నేల ఫిన్ ని పూర్తిగా మింగేస్తుంది. అప్పుడు ఫిన్ యొక్క ఆనవాళ్లు మాత్రం శాశ్వతంగా ఎరేజ్ అవుతాయి. అయితే పామర్ దగ్గర ఒక స్పెషల్ బుక్ ఉంది. దాంట్లో ఫిన్ ని కాపాడే దారి దొరకచ్చు, కానీ ఆ బుక్ దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదని చెప్తాడు. అయినా శామ్ బేకా ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. రస్తీ కూడా కొంత హెల్ప్ చేస్తాడు. అతను పామర్ కి ఫోన్ చేసి కొంచెం మాటల్లో పెట్టేసి అతన్ని ఇంటి నుంచి దూరంగా వచ్చేలా చేస్తాడు. అంతలో శామ్ బేకా ఇద్దరు కలిసి ఇంట్లోకి ఎంటర్ అయిపోతారు. కానీ స్కేర్ క్రో వాళ్ళు వెళ్తూ ఉంటే చూసేస్తాడు. అయితే బేకా ఇక్కడ ఇద్దరు కూడా సెపరేట్ అయి వెళ్లాలన్న ప్లాన్ చేసింది. అందుకే శామ్ ను బాన్ కి పంపించేసింది. అయితే అతని వెనకాలే స్కేర్ క్రో హాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బెకానేమో ఇంట్లో ఆ బుక్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఫైనల్ గా ఆమెకు ఆ బుక్ అనేది పైన దొరికేస్తుంది. అయితే బుక్ ని తీసుకోగానే పామర్ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అతని ఇంట్లోకి రాగానే బెకా ద్వారా ఒక సౌండ్ వస్తుంది. దానివల్ల పామర్ డైరెక్ట్ గా పైకి వెళ్తాడు. బెకా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ దొరికిపోతుంది. కాబట్టి అక్కడే ఆ బుక్ ని వదిలేసి పారిపోతుంది. ఇకపోతే బయటేమో స్కేర్ క్రో శామ్ ను క్యాప్చర్ చేస్తాడు. అతన్ని కొద్దిసేపట్లో అంతం చేయబోతున్నటువంటి టైంలో వెనకాల నుంచి రస్టీ వచ్చేసి స్కేర్ క్రో యొక్క తలను సపరేట్ చేస్తాడు. అయితే స్కేర్ క్రో అక్కడ చనిపోలేదు, కానీ కొంతసేపు అక్కడే అలానే పడిపోయి ఉంటాడు. ఇక ముగ్గురు ఇదే టైంలో తమ ప్రాణాల్ని కాపాడుకుని అక్కడి నుంచి పారిపోతారు. ఆ పుస్తకం చేతికి దొరికినా కూడా కొంచెంలో చేజారిపోయింది. ఇదంతా జరిగినా కూడా పామర్ కి ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ బుక్ అనేది ఇంకా అతని దగ్గరే ఉంది. అంతేకాదు ఈ స్పెషల్ పంకిన్ కూడా పెరుగుతూ ఫిన్ రూపంతో ఇప్పుడు కొత్తగా రెడీ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఈ ముగ్గురు కూడా తిరిగి రస్టీ ప్లేస్ కి వచ్చేస్తారు. అక్కడ శామ్ బేకా రస్టీని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు. పామర్ నిన్ను ఎలా గుర్తుపట్టాడని అడుగుతారు. ఎందుకంటే ఫ్రెండ్స్, అక్కడ పామర్ రస్టీని గుర్తుపట్టేసి అతని పేరు పెట్టి పిలుచుంటాడు. శామ్ బేకా రస్టీని ఆ విషయం గురించి చెప్పమని రిపీటెడ్ గా అడుగుతారు. ఫ్రెండ్స్, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అప్పుడు రస్టీ చెప్తాడు, పామర్ నా ఫాదర్ అని చెప్తూ ఈ నేల మింగేసినటువంటి మొట్టమొదటి పిల్లాడు ఎవరో కాదు, నా లిటిల్ సిస్టర్ లిల్లీ. కానీ నా సిస్టర్ ని మా నాన్న ఆఫరింగ్ గా ఇవ్వలేదు. ఆ నేలనే నా చెల్లిని మింగేసింది. కానీ నాన్న ఫస్ట్ నన్నే ఆఫరింగ్ గా ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆ నేల మిస్టేక్ లో నా చెల్లిని మింగేసింది. నాకు సరిగ్గా 17 ఏళ్లున్నప్పుడు నాన్న దగ్గరికి ఆ బుక్ అనేది ఏదో ఒక విధంగా వచ్చేసింది. ఆ పుస్తకం నాన్న చేతికి వచ్చిన తర్వాత ఈ టౌన్ ని నేను కాపాడుతానని చెప్పేసి రాత్రి మొత్తం ఆ బుక్ తో పాటు తనను తాను ఆ బాన్ లో లాక్ చేసి పడుకున్నాడు. నేను అదే రాత్రి సైలెంట్ గా బాన్ లోకి వెళ్లి చూస్తే అక్కడ నేల లోపల నుంచి రూట్స్ తో పాటు కొన్ని తీగలతో ఒక గుంపు మొత్తం బయటకు వచ్చింది. అదక్కడ హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు కూడా కనిపించింది. అంటే దాంట్లో ప్రాణం ఉందని తెలిసింది. కరెక్ట్ గా అదే టైంలో నా చెల్లి లిల్లీ కూడా అక్కడికి వచ్చిన వెంటనే ఆ తీగలన్నీ కూడా నా చెల్లిని చుట్టేశాయి. నేను నా చెల్లిని ఫ్రీ చేయడానికి ట్రై చేశాను. కానీ అప్పుడే మా నాన్న వెనకాల నుంచి వచ్చేసి నా తలపై స్ట్రాంగ్ గా ఒక పెద్ద దెబ్బ కొట్టేసి స్పృహ తప్పేలా చేశాడు. పొద్దున స్పృహ వచ్చిన తర్వాత చూస్తే ఫామ్ అనేది పూర్తిగా మారిపోయింది. నేల మొత్తం పంట పండించడానికి అనువుగా మారిపోయింది. అక్కడ డిఫరెంట్ పంటలు పెరిగేశాయి. రాత్రికి రాత్రి ఆ నేలకి ఒక కొత్త లైఫ్ వచ్చినట్టు అయింది. ఇక ఇంటికి వెళ్లి చూస్తే నాన్న అక్కడ హ్యాపీగా ఆ నేలపై పండించినటువంటి ఆహారాన్ని తన లైఫ్ లో ఏదో ఫస్ట్ టైం తింటున్నట్టు బిహేవ్ చేస్తూ తిన్నాడు. నాన్న చేతిలో ఒక బుక్ ఉంది. దాన్ని పట్టుకొని నాన్న నాతో ఇదిగో చూడు ఇంత అద్భుతం జరిగిందని అన్నాడు. నేను నాన్నతో లిల్లీతో ఏమైంది, నన్ను బాన్ లోపల వెనకాల నుంచి ఎందుకని కొట్టావని అడిగాను. దానికి డాడ్ రివర్స్ గా నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. అది వినగానే నేను పూర్తిగా షాక్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నాన్న అడిగింది ఏంటంటే లిల్లీ అంటే ఎవరని అడిగాడు. అంటే ఇక్కడ పామర్ ఆ నేల నుంచి వచ్చినటువంటి హార్వెస్ట్ ని తినేసరికి క్లియర్ గా ఆ నేల మింగేసినటువంటి తన సొంత కూతురైన లిల్లీని కూడా మర్చిపోయాడు. రస్టీ టౌన్ మొత్తం చెల్లి కోసం వెతికాడు, కానీ ఎక్కడ కూడా దొరకలేదు. ఎందుకంటే టైం గడిచే కొద్దీ టౌన్ అంతా లిల్లీ ఎవరో కూడా తెలియకుండా మర్చిపోయారు. ఎందుకంటే ఆ నేలపై పండించినటువంటి హార్వెస్ట్ అనేది టౌన్ లో ఉన్న ప్రతి ఇంట్లోకి వెళ్ళింది కాబట్టి అలా జరిగిపోతుంది. ఇక ఫైనల్ గా రస్టీ తన అబద్ధ
అబద్ధపు మాటలతో సొంత నాన్ననే అవమానిస్తున్నాడని పామర్ కంటిన్యూస్ గా ఇరిటేట్ అవుతాడు. పామర్ ప్రకారం రస్టీ అతనితో అబద్ధాలు చెప్తూ తను చేసినటువంటి ఈ వండర్ఫుల్ క్రియేషన్ ని ఇన్సల్ట్ చేస్తున్నాడని భావిస్తాడు. అందుకే రస్టీ ఇంటిని టౌన్ ని మొత్తం వదిలేసి అడవిలో ఒంటరిగా ఉంటున్నాడు. ఇదంతా విన్న శామ్ బెకాలకి కోపం వస్తుంది. అందుకే రస్టీతో నీకిన్ని సంవత్సరాలుగా ఇవన్నీ తెలిసినా కూడా ప్రతి సంవత్సరం పిల్లల్ని అలాగే చనిపోయేలా చేశావు, నీ నుంచి ఎలాంటి ప్రయత్నం చేయలేదని అంటారు. అప్పుడు రస్టీ అంటాడు, అలా కాదు, నేను దాన్ని ఆపడానికి ట్రై చేశాను, దానికోసం నేను తిరిగి వెళ్ళాను, బుక్ కూడా నా చేతికి వచ్చింది. అయితే ఆ స్కేర్ క్రో నన్ను క్యాప్చర్ చేసి నన్ను కూడా చంపబోయింది. కానీ మా నాన్న సడన్ గా గాలిలో గన్ తో ఫైర్ చేశాడు, దాంతో అది నన్ను వదిలేసింది. ఆ టైంలో నేను అక్కడి నుంచి పారిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఈ రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వెళ్ళాను. అయితే ఈ రోజు రాత్రి 12 గంటలు అయ్యేలోపు మళ్ళీ మనం ముగ్గురం కలిసి వెళ్దామని చెప్తాడు. ఇకపోతే రాత్రి శామ్ ఇంటికి వచ్చేసి ప్లాన్స్ అన్ని చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే శామ్ కి తన అమ్మ నుంచి కంప్లీట్ అటెన్షన్ రావడంతో షాక్ అవుతాడు. ఫిన్ లేకపోవడంతో అతని అమ్మకు ఫేవరెట్ పర్సన్ అయిపోతాడు. ఒక రకంగా శామ్ ఇది జరగాలని ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నాడు. అందుకే ఫిన్ మీద కొంచెం కోపం ఉండేది. నాకు అమ్మ నుంచి అటెన్షన్ రావట్లేదన్న కోపం ఉండేది. ఇప్పుడు శామ్ కి ఎప్పటికీ తన అమ్మకి ఒక ఫేవరెట్ పర్సన్ లాగా అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ శామ్ అలా కోరుకోకుండా ఏదో ఒక వంక చెప్పేసి ఫిన్ ను కాపాడడానికి బయలుదేరుతాడు. ఎందుకంటే ఫిన్ కూడా శామ్ కోసం అలాగే చేసి స్టక్ అయిపోయి ఉంటాడు. ఇక బయట బెకా కూడా వస్తుంది. కానీ షరీఫ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఎందుకంటే పామర్ నుంచి వీళ్ళపై కంప్లైంట్ వచ్చింది. కాబట్టి షరీఫ్ బెకాను బయటకి వెళ్ళొద్దని చెప్తాడు. దానివల్ల ఇద్దరు ఇంట్లోనే కూర్చొని మూవీ చూడడం స్టార్ట్ చేసి ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. మరో పక్క రస్టీ ఈ పిల్లలతో నేనెందుకు టీమప్ చేశానురా బాబు అనేసి రిగ్రెట్ అవుతూ ఉంటాడు. అంతలో ఇంటి బయట ఇద్దరు పిల్లలు ట్రిక్ ఆర్ ట్రీట్ చేయడానికి వచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రిక్ ఆర్ ట్రీట్ అనేది హలోవిన్ టైంలో పిల్లలు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రతి ఇంటి డోర్ దగ్గరకు వచ్చేసి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడుగుతారు. ఇంటి ఓనర్ ఏదైనా క్యాండీ లేదా స్వీట్స్ ఇచ్చేసి ట్రీట్ అని చెప్తారు. ఒకవేళ ట్రీట్ ఇవ్వకపోతే విజిటర్స్ ట్రిక్ చేసి ఏదో ఒక ప్రాంక్ చేస్తారు. సో ప్రజెంట్ లో ఇక్కడ బెకా వాళ్ళతో క్యాండీ ఇస్తానని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్లి తమ టీవీ చూస్తున్నటువంటి ప్లేస్ లో బెకా సామ్ల కాస్ట్యూమ్స్ వేసేసి టీవీ ముందర వాళ్ళని కూర్చోబెట్టేస్తుంది. దానివల్ల షరీఫ్ కు డౌట్ రాకుండా ఉండాలనే ప్లాన్ చేస్తుంది. ఇక వెంటనే బెకా శామ్ రస్టీ దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు ముగ్గురు కూడా ఫామ్ దగ్గరికి రీచ్ అవుతారు. అక్కడ పామర్ కంప్లీట్ గా నిద్రపోకుండా కూర్చొని ఉన్నాడు. అతని దృష్టిని మళ్లించడానికి రస్టీ కొంత దూరంగా వెళ్లి ఫైర్ వర్క్స్ ని చేస్తాడు. పామర్ కి శామ్ బెకా మీదే డౌట్ వస్తుంది. కాబట్టి అతను షరీఫ్ కి ఫోన్ చేసి నీ కూతురు ఎక్కడుందని అడుగుతాడు. దానికి షరీఫ్ బెకా ఇక్కడే ఉంది, శామ్ కూడా ఉన్నాడని చెప్తాడు. అప్పుడు పామర్ అక్కడికి వెళ్లి ఏముందో చెక్ చేయడానికి వెళ్తాడు. ఇదే టైం ని చూసి శామ్ బెకా ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఈసారి కూడా బెకా శామ్ ను తన నుంచి సపరేట్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ ఏరియాని సర్చ్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి బుక్ అనేది అదే ప్లేస్ లో ఉండే ఛాన్స్ లేదు కాబట్టి అలా చేస్తుంది. బెకాకి ఇప్పుడు ఒక ఆశ ఉంది, కానీ ఆ బుక్ అనేది ఇంకా దొరకలేదు. కాబట్టి ఇద్దరు మళ్ళీ ఓసారి మీట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా బేస్మెంట్ ని చెక్ చేయడం మిగిలింది. మరోవైపు రస్టీ పామర్ని కొట్టి స్పృహ లేకుండా చేసి అతని చేతులు కాళ్ళు కట్టేస్తాడు. ఇంకో పక్క పిల్లలకు బేస్మెంట్ లో ఆ బుక్ అనేది ఫైనల్ గా దొరికింది. కానీ అది చాలా ఓపెన్ గా ఉంది. అంటే అక్కడ స్కేర్ క్రో ట్రాప్ చేసి పెట్టింది. స్కేర్ క్రో ఆ బుక్ ను పక్కకు నెట్టేసి స్కేర్ క్రో శామ్ ను మళ్ళీ క్యాప్చర్ చేస్తుంది. ఏదో ఒక విధంగా ఇద్దరు కూడా తమ ప్రాణాలని కాపాడుకుని పైకి రన్ చేస్తారు. వాళ్ళు చాలా తెలివిగా స్కేర్ క్రో ను పిచ్చిదాన్ని చేస్తారు. అయితే వాళ్ళకి బుక్ కావాలి కాబట్టి మళ్ళీ బేస్మెంట్ కి వెళ్లాల్సి వస్తుంది. దానికోసం స్కేర్ క్రో ను బయటకి రానివ్వాలని డిసైడ్ అయిపోతారు. ఫైనల్ గా స్కేర్ క్రో ఈ పిల్లల్ని వెతుకుతూ ఉంటుంది. ఇద్దరు కూడా దాని మీద బాగా ఫోకస్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక బేస్మెంట్ కి వెళ్లే దారి అనేది క్లియర్ అయ్యేసరికి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఫైనల్ గా బుక్ దొరికింది, కానీ స్కేర్ క్రో కూడా కిందికి వచ్చేస్తున్నాడు. దాని నుంచి తప్పించుకోవడానికి ఎక్కడైనా దాక్కోవాలి. ముందు చూస్తే ఒక డీప్ ఫ్రీజర్ ఉంది. దాంట్లో దూరితే మనమే ఫ్రీజ్ అవుతాం కాబట్టి అందులో దాక్కునే ప్రయత్నం చేయలేదు. అయితే స్కేర్ క్రో అక్కడికి కన్ఫ్యూజింగ్ గా కిందికి వచ్చేస్తుంది. దాని దృష్టి డైరెక్ట్ గా ఫ్రీజర్ మీదే పడుతుంది. అయితే ఈ పిల్లలు ఫ్రీజర్ లో దాక్కోలేదు కాబట్టి సైడ్ లో దాక్కున్నారు. అంటే ఇక్కడ స్కేర్ క్రో కంటే ఒక అడుగు ముందే ఆలోచించి అక్కడే ఉండి స్కేర్ క్రోను ఫ్రీజర్ లో తోసేసి లాక్ చేస్తారు. ఇక వాళ్ళు బాన్ కి వెళ్తారు. అక్కడ పంకిన్ లోపల ఫిన్ క్లియర్ గా కనిపిస్తున్నాడు. అతన్ని కాపాడడానికి బెకా బుక్ లోని రివర్స్ చేసే మంత్రాల్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల శాపం తొలగిపోవడం మొదలవుతుంది. నేల యొక్క ప్రభావం స్లోగా తగ్గడం వల్ల అందరూ మర్చిపోయినటువంటి తమ మెమరీలు కూడా తిరిగి వస్తున్నాయి. క్యాసీకి సడన్ గా ఫిన్ గుర్తొస్తాడు. ఆమె డైరెక్ట్ గా షరీఫ్ ఇంటికి వెళ్లి శామ్ కి చెప్పడానికి వెళ్తుంది. అప్పుడు షరీఫ్ కి తెలుస్తుంది ఏంటంటే శామ్ బెకా అక్కడ లేరు. వాళ్ళు డెఫినెట్ గా ఫామ్ కి వెళ్ళుంటారని అర్థం చేసుకొని క్యాసీని అక్కడే వదిలేసి
అతను కూడా ఫామ్ వైపు వెళ్తాడు. బేస్మెంట్ లో స్కేర్ క్రో ఫ్రీజర్ నుంచి బయటపడతాడు. పామర్ కూడా లిల్లీ గుర్తుకొస్తుంది. అతను చేసినటువంటి తప్పుపై చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. అందుకే బాగా ఏడుస్తాడు. కానీ లిల్లీని ఆఫరింగ్ చేశానని కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆ కారణం కంప్లీట్ గా వేరేది అయ్యుంటుంది. నిజానికి పామర్ తన కూతురైన లిల్లీని సాక్రిఫైస్ చేయలేదు. ఇప్పటి వరకు ఒక పిల్లాన్ని కూడా చేయలేదు. ఆ రాత్రి పామర్ బుక్ లో ఒక మంత్రం చదివాడు. దానివల్ల తీగలనేవి నేల లోపల నుంచి బయటకొచ్చాయి. ఆ టైంలో పామర్ అలాగే మార్నింగ్ వరకు ఏదైనా అద్భుతం జరిగి పంట పండించడానికి నేల అనువుగా ఉంటుందని అనుకుని అలాగే నిద్రపోయి ఉంటాడు. అయితే పొద్దున చూస్తే అలాగే జరిగింది. కానీ అలా జరగడానికి లిల్లీ ప్రాణం పోయింది. ఇదంతా పామర్ కి ఆ నేల యొక్క ట్రాప్ నుంచి బయటపడ్డాక ఈ రోజే తెలుస్తుంది. అంటే నిజానికి పామర్ ఒక చెడ్డ పర్సన్ కాదు. ఇప్పటి వరకు అతను భ్రమలో ఉన్నాడు. నిజమైన ఈవిల్ పర్సన్ ఎవరో కాదు, షెరీఫ్ అయి ఉంటాడు. షెరీఫ్ నే ఆ బుక్ ను పామర్ కి ఇచ్చాడు. షెరీఫ్ కి బాగా తెలుసు దానివల్ల నేల సారవంతంగా మారి పంటలకు యూజ్ అవుతుంది. కానీ అలా జరగాలంటే ఒక పిల్లాడు సాక్రిఫైస్ అవ్వాలి. షెరీఫ్ కి పామర్ యొక్క సొంత పిల్లాడే సాక్రిఫైస్ అవుతాడని కూడా తెలుసు. అయినా కూడా అతను పామర్ కి ఏం చెప్పలేదు. అతను చెప్పినట్టుగా పామర్ ఆ బుక్ లో ఉన్నటువంటి మంత్రాల్ని చదివి బాన్ లో ఉండి నిద్రపోయాడు. కానీ షెరీఫ్ ఇదంతా జరుగుతుంటే ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. ఆ తీగలు లిల్లీని చుట్టేసిన వెంటనే రస్తీ ఆమెను కాపాడడానికి ట్రై చేసినప్పుడు షెరీఫ్ వెనకాల నుంచి వచ్చేసి రస్తీని స్పృహ తప్పేలా చేసుంటాడు. రస్తీ అనుకున్నట్టు తన ఫాదర్ పామర్ వచ్చి వెనకాల నుంచి కొట్టలేదు. ఆల్రెడీ పామర్ నిద్రపోయి ఉన్నాడు. మార్నింగ్ లేచి చూసేసరికి హార్వెస్ట్ అంతా పండడం చూసి వాటిని తినడానికి కూర్చున్నాడు. వాటిని తిన్నాక లిల్లీని పూర్తిగా మర్చిపోయాడు. అంటే మిగతా పనులన్నీ షెరీఫ్ చేశాడు. అంటే హార్వెస్ట్ ని టౌన్ మొత్తం పంచిపెట్టి అందరినీ కూడా మెమొరీ లాస్ పేషెంట్స్ లాగా మార్చేశాడు. ఇప్పటి వరకు రస్టీ తన ఫాదర్ ని ఒక చెడ్డ పర్సన్ అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. కానీ అతను ఒక్క పిల్లాన్ని కూడా ఎలాంటి హాని చేయలేదు. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు పిల్లల్ని సాక్రిఫైస్ చేసింది షెరీఫే చేసుంటాడు. ఇక్కడ పామర్ అనుకున్నాడు ఈ నేల ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ పంకిన్ ఇస్తుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుని ఉంటాడు. ఇక నిజం తెలిసిన వెంటనే రస్టీ బాన్ వైపు రన్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ పిల్లల ప్రాణాలకు డేంజర్ ఉంది. ఇక షెరీఫ్ బాన్ లోకి వచ్చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కూతురైన బెకాకి హ్యాండ్ కప్స్ వేసేసి సైడ్ లో కట్టేస్తాడు. అప్పుడు అదే టైంలో తీగల మధ్య నుంచి ఫిన్ బయటపడతాడు. శామ్ తన బ్రదర్ ని చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ తీగలు బుక్ ని కూడా చుట్టేస్తూ ఆ మంత్రాన్ని పూర్తి కాకుండా చేయాలని చూస్తూ ఉంటాయి. కానీ అంతలో షెరీఫ్ బుక్ ని తీసుకొని శామ్ నే ఏకంగా సాక్రిఫైస్ చేస్తాడు. తీగలు అతన్ని తీసుకెళ్లడం స్టార్ట్ చేస్తాయి. తన డాడీ యొక్క నిజ స్వరూపాన్ని చూసి బెకా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. కానీ షెరీఫ్ కి దాని వల్ల ఏం తేడా లేదు. ఎందుకంటే పెద్దయ్యాక బెకా కూడా అన్ని మర్చిపోతుంది. షెరీఫ్ మంత్రం చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఫిన్ లేచి అతన్ని స్టాప్ చేస్తాడు. రస్టీ కూడా వచ్చేసాడు. కానీ స్కేర్ క్రో అతన్ని బయటే క్యాప్చర్ చేస్తుంది. అది ఆ నేలని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. పామర్ కూడా అలాగే అనిపించేది. కానీ ఇప్పుడు భ్రమ నుంచి బయటపడి పామర్ గాలిలో గన్ కాల్చలేదు. ఈసారి స్కేర్ క్రో యొక్క తలలో గన్ని కాల్చాడు. కానీ దానికి ఏం జరగలేదు. రిటర్న్ గా అతను పామర్ ను దూరంగా విసిరేసి అతని నోట్లో ఒక బ్లాక్ పొగని నింపుతూ ఉంటాడు. అంతలో ఆ బుక్ అనేది బెకా చేతికి వచ్చేస్తుంది. వెంటనే ఆమె రివర్స్ గా మంత్రాన్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఫిన్ బేకాను ఫ్రీ చేస్తాడు. శామ్ కి కూడా ఆ తీగల నుంచి ఫ్రీ అవుతున్న టైం వచ్చేసింది. అదే టైంలో అక్కడికి క్యాసీ రీచ్ అవుతుంది. అయితే స్కేర్ క్రో ఆమెపై జంప్ చేస్తాడు. అమ్మ అరుపు వినేసి శామ్ ఫిన్ తో మామ్ ని కాపాడు, నేను ఫ్రీ అవుతున్నానని చెప్తాడు. అప్పుడు ఫిన్ వెంటనే బయటకు వచ్చేసి రస్టీ, క్యాసీ, ఫిన్ ముగ్గురు కూడా స్కేర్ క్రోను సరౌండ్ చేస్తారు. కానీ అంతలో నైట్ 12 అవుతుంది. బెకా ఇంకా ఒక సెకండ్ లేట్ అయిందని చూస్తుంది. ఆమె వెంటనే ఆ మంత్రాన్ని పూర్తి చేస్తుంది. దాని తర్వాత శామ్ పూర్తిగా ఫ్రీ అవుతాడు. పంట అనేది పూర్తిగా ఎండిపోతుంది. మళ్ళీ నేల మొత్తం కూడా ఒక బంజరు భూమిలాగా మారిపోతుంది. స్కేర్ క్రో కూడా కింద పడిపోతాడు. వైన్స్ కూడా లోపలికి వెళ్లడం స్టార్ట్ అవుతాయి. వెళ్తూ వెళ్తూ ఆ బుక్ ని కూడా తమతో పాటు తీసుకెళ్లిపోతాయి. బెకా ఇప్పుడు తన అమ్మతోనే ఉంటానని డిసైడ్ అవుతుంది. రస్టీ తన డాడ్ ని చూస్తున్నాడు. కానీ అతను ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. రస్టీకి ఇక్కడ చెప్పలేని బాధ వస్తుంది. ఎందుకంటే అతను తన ఫాదర్ ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇకపోతే శామ్ తన ఫ్యామిలీని సేఫ్ గా ఉండడం చూసి హ్యాపీ అవుతాడు. చాలా రోజుల తర్వాత అతను నవ్వుతూ తన అమ్మ మరియు బ్రదర్ దగ్గరికి వెళ్లి వారిని హగ్ చేసుకుంటాడు. కానీ ఇద్దరు కూడా శామ్ ని ఇక్కడ గుర్తుపట్టరు. ఎందుకంటే శామ్ ఫ్రీ అవ్వడంలో లేట్ అయ్యాడు. 12 గంటల వరకు వైన్స్ అతన్ని చుట్టేసి ఉంచాయి. దానివల్ల అతని ప్రెజెన్స్ అనేది ఎరేజ్ అయిపోయింది. అందరు అడల్ట్స్ అతన్ని మర్చిపోయారు. అయితే ఈ రోజు ఫిన్ యొక్క బర్త్డే కాబట్టి అతను కూడా అడల్ట్ అయిపోయాడు. కాబట్టి ఫిన్ కూడా తన
తమ్ముణ్ణి మర్చిపోయాడు. ఇది తెలిసిన వెంటనే శామ్ తిరిగి బాన్ దగ్గరికి ఆ బుక్ ని వెతకడానికి రన్ చేస్తాడు. కానీ అది ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయింది. అన్నయ్య ఫిన్ కూడా శామ్ ని వదిలేసి వెళ్లిపోతాడు. ఇప్పుడు శామ్ కు కూడా రస్టీ లాంటి జీవితం గడపాల్సి వస్తుంది. బెకా కూడా ఇప్పుడు వాళ్ళలో ఒకరుగా జాయిన్ అవుతుంది. ఫైనల్ గా ముగ్గురు కూడా అక్కడే కూర్చుని ఉండిపోతారు. వీళ్ళ ఫ్యూచర్ అనేది ఇక్కడే అయిపోలేదు. కన్ఫర్మ్ గా దీనికి సీక్వెల్ వస్తుంది. ఇది పంకిన్ హెడ్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. స్టోరీ నచ్చితే వెంటనే లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.